కుండపోత వర్షానికి భాగ్యనగరం వణికిపోయింది. పగటి ఎండ తర్వాత ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు వాన దంచుకొట్టింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగం బజార్, కోఠి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్ దాదాపుగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ వాన నీటిలోని వాహనాలు ముందుకు సాగుతున్నాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, జీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు ఎక్కడికక్కడ వాటర్ ఫ్లోటింగ్ క్లియర్ చేసే చర్యలు చేపట్టారు. ఇటు మాన్సూన్స్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ఇటు ఐక్య కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉన్నాయి. అయితే అమీర్పేట మెట్రో స్టేషన్లోకి అయితే విపరీతంగా నీరు చేరుకుంది. దీంతో ఎక్కడికక్కడ ప్రయాణికులు అవస్థలు పడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. గచ్చిబౌలి నుంచే ఐక్య రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐక్య సెంటర్, ఏఎంబి, ఇనార్బిట్ మాల్, కొండాపూర్లో అయితే భారీ ట్రాఫిక్ జామ్ కనబడుతోంది. అంతేకాదు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్య వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నాయి. రైట్, ఇప్పుడు ఐక్య సెంటర్లో ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, మొత్తం మనకి విజువల్స్ లో కనపడుతోంది, ప్యాక్ అయిపోయింది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్ని గంటల నుంచి నరకయాత్ర పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాహనదారులు? ఐటీ కారిడార్లో సాధారణ రోజుల్లోనే సాయంత్రం వేళల్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ చూస్తుంటాం. ఈరోజు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి మరింత ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం మనం ఐక్యా సిగ్నల్ వద్ద ఉన్నాం. ఐక్యా సిగ్నల్ దగ్గర మొదలుకొని అప్ టు హైటెక్ సిటీ టువర్డ్స్ రోడ్లో జేఎన్టీయూ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. మధ్యాహ్నం మొదలైనటువంటి వర్షం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. చాలా చోట్ల రోడ్లపైన వరద నీరు వచ్చి చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలో సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి చూడు అక్కడక్కడ వాటర్ ల్యాగింగ్ ఉండడంతో వాహనాలు మరీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అన్నట్టుగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం 1 కిలోమీటర్ వెళ్ళడానికి దాదాపు గంట టైం పడుతోంది. ముఖ్యంగా ఐకియా సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ చేసుకొని ఇటు హైటెక్ సిటీ వచ్చేటటువంటి రోడ్లో కేవలం 1 కిలోమీటర్ లేకపోతే ఆ 2 కిలోమీటర్ల పరిధిని రావడానికి దాదాపు 45 నిమిషాల నుంచి గంట టైం పడుతుంది. మనం చూస్తున్నాం కింద అండర్ బైపాస్ నుంచి వచ్చేటటువంటి అండర్వే నుంచి వచ్చేటటువంటి రోడ్ కానీ లేకపోతే ఇటు ఐకియా దగ్గర యూటర్న్ తీసుకొని వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా టువర్డ్స్ హైటెక్ సిటీ సైడ్ వెళ్ళేటటువంటి మార్గంలో ట్రాఫిక్ జామ్ ఉంది. అండర్ పాస్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్, దానికి తోడు పైనుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కలిసే చోట మరింత ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు చాలా చోట్ల డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే యూటర్న్స్ వద్ద ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ కూడా డైవర్షన్స్ పెట్టారు. ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అటు నుంచి కూడా ఎక్కడైనా మళ్లించే విధంగా ఉంటే ఆ ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు. ఇక డిఆర్ఎఫ్తో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వాటర్ను క్లియర్ చేస్తున్నారు. దీనికి తోడు ఉదయం కార్లలో వచ్చినటువంటి ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా సాయంత్రం ఈ వర్షానికి ట్రాఫిక్ భయపడి చాలామంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా మెట్రో స్టేషన్ వైపు ఏ విధంగా వెళ్తున్నారు. మొత్తంగా ఒక జాతరను తలపించే విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఈ అక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా మెట్రో స్టేషన్ వైపు వెళ్తున్నటువంటి వాళ్ళే. ఒకసారి మనం మెట్రో స్టేషన్లో కూడా దూరం నుంచి మనం గమనిస్తే అటు మెట్రో స్టేషన్ దగ్గర ఎంతమంది రద్దీ కనిపిస్తున్నారో మనం చూడొచ్చు. చాలామంది మార్నింగ్ 2 వీలర్ కానీ లేకపోతే 4 వీలర్స్లో వచ్చినటువంటి వాళ్ళు అయినా సరే వెహికల్స్ని ఆఫీస్ వద్దనే వదిలి మెట్రో ద్వారా వెళ్దామని చెప్పి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీంతో అటు మెట్రోలో తీవ్రమైన రద్దీ నెలకొంది. ఈ వెహికల్స్ కదలడానికి కూడా వీలైనటువంటి విధంగా మారిపోయింది. కంప్లీట్ బంపర్ టు బంపర్గా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ 2 కిలోమీటర్లు ఐకియా వరకు ఉన్నటువంటి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాటడానికే దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ఇది ఐక్యాలో ఇంచు కూడా కదలట్లేదు. గంట నుంచి కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ కూడా బారులు తీరి ఉన్నాయి. మొత్తం ప్యాక్ అయిపోయింది. ఐక్య సెంటర్, ఇటు ఏఎంబి, ఇనార్బిట్ మాల్, కొండాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్య వరకు కూడా బారులు తీరి ఉన్న వాహనాలన్నీ కూడా కొత్తగూడ, ఇటు గచ్చిబౌలిలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.
వర్షం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు జీహెచ్ఎంసీ, జీఆర్ఎఫ్ అండ్ హైడ్రా బృందాలు సంయుక్తంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేయడం, అలాగే ఆ రోడ్ల మీద నిలిచి ఉన్న నీటిని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఆ వాటర్ ఫ్లోటింగ్ను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అయినప్పటికీ కూడా గచ్చిబౌలి ఖాజాగూడ్లోని ల్యాంకో హిల్ సర్కిల్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా పిడుగుపడింది. రోడ్డు పక్కనున్న తాటి చెట్టుపై ఒకసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి భారీగా జనాలు పోటెత్తారు. సిటీలో కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జామ్ అయ్యాయి. జనాలు మెట్రోలో ఇళ్లకు చేరడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అమీర్పేట్లోని ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్కు వేలాది మంది జనం వచ్చారు. నగరం చాలా చోట్ల నదుల్ని తలపిస్తోంది. అమీర్పేట జలమయమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. అర్ధగంట సేపు కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఒకసారి మనం హైదరాబాద్లో రోడ్ల పరిస్థితిని చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం అమీర్పేట మైత్రివనం కాంప్లెక్స్ ముందు ఉన్నాము. మైత్రివనం కాంప్లెక్స్ ముందు రోడ్డును ఒకసారి మనం పరిశీలించవచ్చు. విజువల్స్లో చూసుకోవచ్చు, పూర్తిగా చెరువును తలపిస్తుంది. చెరువులో నుంచి వాహనాలన్నీ బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం అమీర్పేట్ మైత్రివనం కాంప్లెక్స్ ముందు చూసుకోవచ్చు. దాదాపు నడుము లోతు వాటర్ ఇక్కడ పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు హాఫ్ అన్ అవర్ కురిసినటువంటి వర్షానికి ఏదైతే అమీర్పేట్ ఇక్కడ మైత్రివనం మెట్రో స్టేషన్ సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ పూర్తిగా కూడా ఇక్కడ వాటర్ లాగ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా మైత్రివనం ముందున్నాం. మైత్రివనం ముందు ఉన్నటువంటి బస్ స్టాప్లు అన్నీ కూడా ఇక్కడ మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఏదైతే మైత్రివనానికి ఆపోజిట్ రోడ్డు ఉంటుందో ఆపోజిట్ రోడ్డు కూడా పూర్తిగా మునిగిపోయింది. కాకపోతే అక్కడ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది కావచ్చు వచ్చేసి తొందరగా వాటర్ని బయటకి పంపించేటటువంటి పని చేశారు. కాబట్టి అక్కడ కొంచెమేర ఇబ్బందికర పరిస్థితులు అనేవి తప్పినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే మనం ఆపోజిట్లో క్లియర్ చేశారో అక్కడ పూర్తిగా కూడా చెత్త చెదారము, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్, ఇతర వస్తువులు కావచ్చు, బురద కావచ్చు రోడ్డుపై పేరుకుపోయిన సిచ్యువేషన్ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే మైత్రివనం ఉందో మైత్రివనం ముందు వాటర్ లాగ్ అయిన ప్లేస్కి జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చారు, జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. ప్రస్తుతం అవి క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు ఏదైతే అది తీయడానికి ఏదైతే వాటర్ లాగ్ ఉన్నాయో ఆ డ్రైనేజ్ మ్యాన్ హోల్ క్యాప్స్ తీయడానికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు మనం ఒకసారి. వాళ్ళు దాదాపు నడుము లోతు కూడా వాళ్ళు మునిపోయారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, వాహనాలన్నీ కూడా అంతే వాటర్లో నుంచి వస్తున్నాయి. దాదాపు ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఈ ప్లేస్ వల్లనే ఇక్కడ 4-5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ఏదైతే అమీర్పేట్ సిగ్నల్ ఉందో భారత్ నగర్ ఫ్లైఓవర్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ సిగ్నల్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఉంది. ప్రస్తుతం అయితే అధికారులు ఈ స్పాట్కి చేరుకున్నారు. ఈ స్పాట్కి చేరుకుని ఈ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కేవలం ఇది ఒక ప్లేసే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన జంక్షన్లు, ప్రధాన కూడళ్ళు, ప్రధాన సిగ్నల్ అన్నీ కూడా ఇదే సిచ్యువేషన్ తలపిస్తూ ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఇది ఆఫీస్లో వదిలే టైం. కొంతమంది ఏంటంటే వర్షం కురుస్తున్న దాదాపు 6-6:30 వరకు కూడా వర్షం ఉంది. కొన్ని చోట్ల మోస్తారుగా 7 వరకు కూడా కురిసింది. వర్షం తగ్గిపోయిన తర్వాత అందరూ కూడా 7-7:30 ప్రస్తుతం 8 అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ మరింత జామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. దీనికి తోడు అధికారులకు కూడా వాటర్ లాగ్ అయిన ప్లేస్లో వాళ్ళు ఉండి పర్యవేక్షిస్తున్నారు. అటు ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసే పనులు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ చూసినా వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కుండపోత వర్షానికి హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. పగటి ఎండ తర్వాత ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు వాన దంచి కొట్టింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు బేగం బజార్, కోఠి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి మొత్తం విరించి వరకు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గంట నుంచి అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. గచ్చిబౌలి నుంచి ఐక్య రూట్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇటు ఐక్య సెంటర్, ఏఎంబి, ఇనార్బిట్ మాల్ ఆ తదితర ప్రాంతాలన్నీ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని ఉన్నాయి. This is the situation of Amirpet Road. హైదరాబాద్ దాదాపుగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. నడుము లోతు నీళ్లలో వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి సిగ్నల్ వరకు కూడా దాదాపు గంట నుంచి అడుగు కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలు ముందుకు కదలటం లేదు. ఇటు గచ్చిబౌలి నుంచి ఐక్య రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఐక్య సెంటర్, ఏఎంబి మాల్, ఇనార్బిట్ మాల్, కొండాపూర్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా ఇటు ఉద్యోగాల నుంచి, ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు, స్కూళ్ళ నుంచి బయటకు వచ్చే విద్యార్థులు, ట్రాఫిక్ జామ్ టైం ఈవినింగ్ టైంలో వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా భారీగా నీటిలో ముందుకు కదలని పరిస్థితి కనపడుతోంది. ఇటు జిహెచ్ఎంసీ అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగి వాహనాలు ముందుకు తోస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడిగా మారిపోతుంది. ఇక భారీ వర్షానికి ఏ విధంగా ఉంటుందో ప్రతి వానాకాలంలో కూడా ఈ సీన్లు మనం చూస్తూనే ఉన్నాము. గంట నుంచి అడుగు కూడా కదలని వాహనాలు ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పడినటువంటి వర్షం జనాన్ని భయపెడుతోంది. మేఘాలు బద్దలై కుండలతో నీళ్లు పోసినట్లుగా భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ సిటీ మొత్తం షేక్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కురిసిన వర్షం, ఆ వర్ష బీభత్సం ఎలా ఉందో మన కళ్ళకు కనపడుతూ ఉంది. ఇటు నదులను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా బృందాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నీళ్లలో వాహనాలు ఆగిపోతే ముందుకు తోస్తూ తీసుకువెళ్తున్నారు. వానాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మొత్తం కూడా నాలాలు భారీ వర్షానికి మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు చేరుతున్న దృశ్యాలైతే ప్రతి సంవత్సరం వానాకాలంలో మనం చూస్తున్నాము. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఇటు విరించి హాస్పిటల్ ముందంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ చక్రబంధంలో ఇరుక్కున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇక 2 వీలర్స్ వాళ్ళైతే నరకయాతన అనుభవిస్తున్నారు. నడుములోతు నీళ్లలో ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ ముందుకు కదలట్లేదు. ఇక ఇటు కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయి. వాహనదారులు కావచ్చు, అలాగే కాలినడకన వెళ్లే వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏది మ్యాన్ హోలో తెలియదు, ఏది రోడ్డో తెలియని పరిస్థితి ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ను డౌన్కి పంపించడం కోసం కొన్ని మ్యాన్ హోల్స్ని కూడా తెరుస్తూ ఉంటారు. దీంతో కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, వాహనదారులను అలాగే పాదచారులను అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గచ్చిబౌలి నుంచి ఐక్య రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మన ఎన్టీవీ స్క్రీన్ మీద 2 బాక్సులు కనిపిస్తున్నాయి. మొత్తం